కడప జిల్లా పులివెందుల్లో లింగాలపల్లిలో జరిగిన నిత్విక హత్య ఘటనను ఖండిస్తూ అమలాపురంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎందువల్లంటే రెక్కాడితే కానీ ఒక్కాంటి కుటుంబాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మలకి ఇలాంటి అన్యాయం జరగడం చాలా దారుణం. దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. దీనికి మనం అందరం కూడా చాలా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే మన ఎమ్మెల్యే ఆనందరావు కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన టౌన్ సిఏ గారికి కూడా వీరబాబు గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టంతో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మరణానికి సరైన సానుభూతి తెలియజేసి అకాల మరణాలకి వాళ్ళకి ఎగ్రీషియా కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక 50 లక్షల రూపాయలు ఎగ్రీషియా ఇస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. దాన్ని బట్టి మనం అందరూ కూడా ఆలోచన చేసి కడప జిల్లాలో ఉన్నటువంటి లింగాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామలింగాచారి కుటుంబానికి న్యాయం జరగాలి. నిత్యకు అన్యాయం జరగకూడదు. ఇలాంటివన్నీ కూడా మరోసారి ఎక్కడ జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం దిగ్బాంధంలో మునిగిపోయింది. ఎందుకంటే మరి కడప జిల్లా పులివెందుల గ్రామంలో ఇది వరకు హత్య రాజకీయాలకు మారుపేరుగా ఉంటే ఈ రోజు పిల్ల రాజకీయాలకు కూడా మారుమోగుతూ ఉన్నది. మరి మన ఈ విషయం కూడా అందరూ కూడా గ్రహించే ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం మంత్రి వర్యులు ఒక స్త్రీమాత అయినప్పటికీ కూడా ఒక చంటి పాపని తీసుకెళ్లి ఆడుకుని పాపని పసిగుడ్డుని తీసుకెళ్లి ఈ రోజు కిరాతకంగా వాటర్ టబ్ లో పెట్టి ఊపిరి చల్లకుండా చంపేయడం అనేది విశ్వబ్రాహ్మణ కుటుంబానికే ఈ రోజు దిగ్బాంధానికి గురి చేస్తా ఉన్నది. మరి ఇటువంటి సంఘటనలు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జరగకుండా మరి హోంమంత్రి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు అందరూ కూడా దీనిపై చర్యలు తీసుకుని ఈ కుటుంబానికి తక్షణం న్యాయం చేసి వారికి సానుభూతి తెలియజేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ విషాద ఘటన మా రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలందరినీ కలిచివేసింది. ఎందుకంటే పులివెందుల గ్రామంలో ఇక్కడ జరిగిన కుటుంబానికి విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చాలా తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఆచార్య గారి అమ్మాయి 4 సంవత్సరాల పిల్ల, ఆ అమ్మాయికి అపశుభం తెలియదు. అటువంటి పాపని పక్కన ఇరుగు పొరుగు ఉన్న కుటుంబాల్లో అక్కడ ఏదో గొడవలు జరిగి ఇరు వర్గాల మధ్య ఉన్న తలపోటు మీద ఆ పిల్లని నీటి కుండలో ముంచేసి ఒక నీటి డ్రమ్ములో తలకిందులుగా ముంచి చంపేయడం అనేది చాలా అమానుషమైన ఘటన. ఈవేళ రాష్ట్రంలో ఇటువంటి సంఘటన ఎక్కడా కూడా పునరావృతం కాకుండా రాష్ట్రం తగు చర్య తీసుకొని మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి